Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో జేఈ మెయిన్స్ 2026కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినటువంటి కెమిస్ట్రీ నుంచి కాన్సెప్ట్ తీసుకొని ట్రిక్స్ అనేటువంటిది అప్లై చేసి జేఈ మెయిన్స్లో విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేసి గుడ్ స్కోర్ అనేటువంటి తెచ్చుకోవచ్చు అనే ప్యాటర్న్లో ఈ వీడియోలో అటామిక్ స్పెక్ట్రల్ సిరీస్ అండ్ నెంబర్ ఆఫ్ లైన్స్ అనేటువంటి కాన్సెప్ట్ మీద ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జనరల్గా కెమిస్ట్రీ అనేటువంటి సిలబస్ దగ్గరికి వచ్చినప్పుడు జేఈఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అయ్యో కెమిస్ట్రీనా అనేటువంటి ఫీలింగ్ వచ్చేసి ఎందుకు ఫీల్ అవుతారు అని అంటే హండ్రెడ్స్ ఆఫ్ రియాక్షన్స్, ఫార్ములాస్, మెకానిజమ్స్, థియరీస్, లాస్ అనేటువంటివి, పీరియాడిక్ ట్రెండ్స్, ఇలా హ్యూజ్ కాన్సెప్ట్స్ అనేటువంటివి ఉన్నాయి. వీటన్నిటినీ గుర్తుపెట్టుకొని ఇన్ టైంలో అప్లై చేసి గుడ్ స్కోర్ రావడానికి స్టూడెంట్స్ స్ట్రగుల్ పడుతూ ఉంటారు. ఇలా స్ట్రగుల్ పడుతున్న స్టూడెంట్స్కి ఆర్ వెల్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం బూస్టప్ లాగా ట్రిక్స్, నిమోనిక్, స్ట్రాటజీస్ వేలో డిఫికల్టీ టాపిక్స్కి ఇక్కడ నేను ట్రిక్స్ అనేటువంటిది చెప్పి ప్రీవియస్ ఇయర్లో 1 క్వశ్చన్ తీసుకొని ఎలా ఈ ట్రిక్స్ యూజ్ చేసి క్లియర్ చేయవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ నిమోనిక్, ట్రిక్స్, టిప్స్ అండ్ ఫ్లో చార్ట్స్ అనేటువంటిది ఫాలో అవ్వడం చేత స్కోర్ అనేటువంటిది 30% ఇంప్రూవ్ అవుతుంది. ఈ స్ట్రెస్ అనేటువంటిది 65% మీకు రిడ్యూస్ అవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచే జేఈ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ స్టార్ట్ చేసి మీ ప్రిపరేషన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోండి. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. అటామిక్ స్పెక్ట్రల్ సిరీస్లో చూసుకుంటే లైమన్, బామర్, ప్యాషన్, బ్రాకెట్, ఫండ్ ఈ సిరీస్ అనేటువంటిది ఉన్నాయి. వీటిని N1 వాల్యూ అనేటువంటిది లైమన్కి 1, బామర్కి 2, ప్యాషన్కి 3, బ్రాకెట్కి 4, ఫండ్కి 5. ఇక్కడ వేవ్ లెంత్ రీజియన్ వచ్చేసి లైమన్ యూవీ రీజియన్లో, బామర్ విజిబుల్ రీజియన్లో, ప్యాషన్, బ్రాకెట్, ఫండ్ ఐఆర్ రీజియన్లో స్పెక్ట్రమ్ అనేటువంటిది వేవ్ లెంత్లో వస్తుంది. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే బామర్ అనేటువంటిది విజిబిలిటీ ఉంటుంది, రిమైనింగ్ అన్నీ కూడా నాట్ విజిబుల్ రీజియన్లో ఉంటుంది, అంటే మన కంటికి కనిపించవు. సో వీటికి గుర్తు పెట్టుకోవడానికి లైమన్ అనేటువంటి దాంట్లో ఫస్ట్ లెటర్ ఎల్ తీసుకున్నాను, బామర్లో బి తీసుకున్నాను, ప్యాషన్లో పి తీసుకున్నాను, బ్రాకెట్లో బి తీసుకున్నాను, ఫండ్లో పిఎఫ్ అని తీసుకున్నాను. సో వీటిని అప్లై చేస్తే నిమోనిక్ ప్యాటర్న్ చూడండి. లేజీ బాయ్స్ ప్లే బాల్ పర్ఫెక్ట్లీ, లేజీ బాయ్స్ ప్లే బాల్ పర్ఫెక్ట్లీ. లేజీలో ఎల్ లైమన్, బాయ్లో బి, ప్లేలో పి, బిలో బ్రాకెట్, పర్ఫెక్ట్లో పిఎఫ్, ఫండ్. సో ఈ విధంగా మీరు ఆర్డర్ని, సిరీస్ ఆర్డర్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా గుర్తుండడానికి ట్రిక్ వచ్చేసి లైమన్ అంటే లోయెస్ట్లో ఉండేది లైమన్ యూవీ రీజియన్. సో బామర్ అంటే విజిబుల్, బ్రైట్. సో బామర్ బి, బ్రైట్ బి, బామర్, బ్రైట్, విజిబుల్. అలాగే ప్యాషన్లో N = 3 గుర్తుపెట్టుకోండి,
బ్రాకెట్లో n ఈజ్ ఈక్వల్ టు 4 గుర్తుపెట్టుకోండి. ఫండ్లో ఎఫ్ వచ్చేసి ఫిఫ్త్ అనే వర్డ్ వస్తుంది. సో ఫిఫ్త్ సెల్ని ఫండ్ సెల్ అని చెప్తాము. ఇలా టేబుల్ మీద మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలరు. ఈ సిరీస్ అనేటువంటిది మీరు థియరిటికల్గా క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేసి విని ఉంటారు. సో వాటిని ఒకసారి విజువల్గా చూస్తే n ఈజ్ ఈక్వల్ 1 దగ్గర వచ్చిందిరా అంటే లోయెస్ట్ దగ్గర లైమన్ అని యూవీ రీజన్ దగ్గర వస్తుంది. n ఈజ్ ఈక్వల్ టు 1ని గ్రౌండ్ స్టేట్ అంటాం. దాన్నే ఎనర్జీలో చూస్తే -13.6 ఎలక్ట్రికల్ వోల్ట్ ఉంటుంది. ఈ n ఈజ్ ఈక్వల్ టు 2కి స్పెక్ట్రమ్ వస్తే బామర్, విజిబుల్, బ్రైట్ వేవ్ లెంత్ వచ్చేసి 4000 నుంచి 7000. సో ఇక్కడ హెచ్ ఆల్ఫా, హెచ్ బీటా, హెచ్ గామా, హెచ్ డెల్టా లైన్స్ అని ఇండికేట్ చేస్తాము. నెక్స్ట్ ప్యాషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, గ్రౌండ్ స్టేట్ అంటే n ఈజ్ ఈక్వల్ టు 1. దానిపైన ఉన్నటువంటి స్టేట్స్ అన్నీ కూడా ఎగ్జైటెడ్ స్టేట్ కేటగిరీ కిందకి వస్తాయి. సో ఎనర్జీ చూసుకుంటే -3.0, -1.1, -0.85, -0.54, -0.38 ఇలా మీరు ఇన్ఫినిటీ లెవెల్కి వెళ్తే ఎనర్జీ లెవెల్స్ అనేటువంటివి స్పేస్ తక్కువైపోయి మెర్జింగ్ అయినట్టు వస్తుంది. సో ఫైనల్గా ఇన్ఫినిటీ స్టేజ్ దగ్గర ఎనర్జీ అనేటువంటిది 0 ఉంటుంది. నెక్స్ట్ ప్యాషన్ చూసుకుంటే n ఈజ్ ఈక్వల్ 3కి స్పెక్ట్రమ్ లైన్స్ పడుతుంది. బ్రాకెట్ చూసుకుంటే n ఈజ్ ఈక్వల్ 4కి స్పెక్ట్రల్ లైన్స్ డ్రాప్ అవుతాయి. ఫండ్కి n ఈజ్ ఈక్వల్ టు 5కి స్పెక్ట్రల్ లైన్స్ డ్రాప్ అవుతాయి. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ అనేటువంటిది మీరు థియరిటికల్ క్లాస్లో ఎనర్జీ అనేటువంటిది హెచ్ న్యూ ఎనర్జీ అనేటువంటిది ఇస్తే గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళి తరువాత అది ఫాల్ డౌన్ అవుతుంది. ఇలా అబ్జార్ప్షన్ లైన్స్ అనేటువంటిది ఇలా ఫాల్ డౌన్ అయ్యేటప్పుడు ఎనర్జీ ఎమిషన్ జరుగుతుంది. ఇలా ఎమిషన్ స్పెక్ట్రమ్, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అనేటువంటిది అటామిక్ స్ట్రక్చర్లో ఫామ్ అవుతుంది. ఇలా అటామిక్లో రౌండ్లో ఇండికేట్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి దీన్ని ఇలా హాఫ్ పార్ట్ చేసి ఇలా హారిజాంటల్గా మీకు హైడ్రోజన్ స్పెక్ట్రమ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ అనే దాని మీద డైరెక్ట్గా క్వశ్చన్ ఉంటుంది. సో దీనికి ఫార్ములాస్ అనేటువంటిది నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్ n అంటాము, n2 ఇంటూ n2 - 1 డివైడెడ్ బై 2 అనే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. లేదా n ఇంటూ n - 1 డివైడెడ్ బై 2 అనేటువంటి ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తులేదు అనుకుంటే ni -1 డివైడెడ్ బై 2 అనేటువంటి ఫార్ములాను గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ ఫార్ములా అప్లై చేస్తే నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ అనేటువంటివి మనం ఈజీగా ఆప్షన్ కనుక్కోవచ్చు. క్వశ్చన్ చూడండి, జేఈ మెయిన్స్ 2022లో ఇలా క్వశ్చన్ అడిగారు నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్ మీద. ఇఫ్ ద ఎలక్ట్రాన్ ఆఫ్ hydrogen atom is in the 4th orbit, the number of spectral lines emitted when it returns to the ground state is. 4th orbit లో ఉన్నటువంటి హైడ్రోజన్ ఆటమ్ యొక్క ఎలక్ట్రాన్ అది గ్రౌండ్ స్టేట్కు పడిపోతే ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ వస్తాయి. ఇలా మనం n ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అనేటువంటి చూసుకొని ఇలా డ్రా చేసుకుంటూ పోతే టైం తీసుకుంటుంది. ఇలా టైంని రిడ్యూస్ చేయడానికి డైరెక్ట్ ఫార్ములాని అప్లై చేస్తే n ఈజ్ ఈక్వల్ 4 వస్తుంది. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. 4 బ్రాకెట్ 4 - 1 డివైడెడ్ బై 2, 4 ఇంటూ 3 డివైడెడ్ బై 2, 2 1s 2 2, 2 3s are 6 లైన్స్ అనేటువంటిది వస్తుంది. ఆప్షన్లో 6 అనేటువంటిది క్లిక్ చేస్తే మీరు ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలరు. జేఈ మెయిన్స్ 2021లో క్వశ్చన్ ఈ విధంగా అడిగారు అటామిక్ స్పెక్ట్రల్ సిరీస్ మీద.
The atomic hydrogen emits line spectrum consisting of various series. Which series of hydrogen atom spectral lies in the visible region? So visible region అన్నప్పుడు బామర్, బ్రైట్, విజిబుల్. కాబట్టి బామర్ సిరీస్ ఎక్కడ ఉండేది? ఆప్షన్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ట్రిక్ అప్లై ఏం చేసాం? బామర్, బ్రైట్, విజిబుల్. సో కాబట్టి ఇలా మీరు ట్రిక్ అప్లై చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కన్ఫ్యూజ్ అవ్వకోకుండా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు. ఇదే విధంగా కాన్సెప్ట్ తీసుకొని రెగ్యులర్గా టిక్స్ అనేటువంటిది అప్లోడ్ చేస్తాను. ఛానల్ని ఫాలో అవుతూ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ informative. Thank you.